తెలంగాణ తెలంగాణకు సంబంధించినటువంటి నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు, కేసీఆర్ గారి కూతురు. తెలంగాణలో ఆమె కొన్ని రాజకీయాలు చేస్తారు, అక్కడేదో బతుకమ్మలు ఆడిస్తూ ఉంటారు. ఆమె ఎమ్మెల్సీగా పనిచేశారు, గతంలో లోక్సభకు కూడా గెలిచినట్టున్నారు. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో అసలు ఆమెకు అవసరం లేదు, ఆమెకు సంబంధం లేని విషయం. మీడియాతో మాట్లాడేటప్పుడు చంద్రబాబు గారి గురించి బాగానే మాట్లాడారు, లోకేష్ గారి గురించి బాగానే మాట్లాడారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు. మరి పవన్ కళ్యాణ్ గారు చేసుకున్న పాపం ఏంటో, పాపం పవన్ కళ్యాణ్ గారి పైన మాత్రం ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు అనేటువంటి ఒక చిత్రమైన కామెంట్ ఆమె చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని గెలుక్కుంటే ఆమెకి గుర్తింపు వస్తుంది అనుకుందో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సెలబ్రిటీని టార్గెట్ చేస్తే తనకు ఒక మైలేజ్ వస్తుంది అనుకుందో, లేకపోతే ఇప్పటిదాకా తను ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి మళ్ళీ జనాలందరిలో కూడా రావటానికి అది అవకాశంగా తీసుకుందో, ఇంటెన్షనల్గా మాట్లాడిందో లేకపోతే యథాలాపంగా మాట్లాడిందో తెలియదు. కానీ కేసీఆర్ గారి కూతురు కవితని ఆమెను మాత్రం జనసేన పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు చీల్చి చెండాడారు. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఆమె యొక్క కామెంట్స్ని, ఎందుకంటే ఆమె అవినీతి కేసుల్లో ఉన్నారు, జైలుకి వెళ్ళి బెయిల్ పైన ఉన్నారు, తీహార్ జైల్లో జైలు శిక్ష అనుభవించున్నారు, లిక్కర్ స్కామ్లో నిందితురాలు ఆమె పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం ఏంటి అని. ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ గారు తెలంగాణలో ఆయన యొక్క పార్టీ పరిస్థితి చాలా అవసాన దశలో ఉంది, అది అందరికీ తెలుసు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలవాల, 0% స్ట్రైక్ రేట్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీ చేసే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్తో ఎన్నికల్లో గెలిచారు. ప్లస్ ఆయన ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎవరూ చేయనంత అద్భుతమైనటువంటి పరిపాలన ఆయన చేస్తున్నారు. ఆయన గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో రోడ్లు వేయటం కానీ, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయటం కానీ, ఎన్ఆర్జీఎస్ పనులు వాటిని ఆ పనులు చేయించటం కానీ, చాలా పనులు. అంటే ఇప్పటిదాకా ఒక నాయకుడు ఎలా పని చేయాలి అనేటువంటి దానికి ఆయన ఒక సింబల్గా, ఆయన ఒక మోడల్గా, పవన్ కళ్యాణ్ గారు ఒక మోడల్గా మిగతా మంత్రులకి లేకపోతే గతంలో చేసిన వాళ్ళకి ఇలా పని చేయొచ్చు, ఇన్ని నిధులు తీసుకురావచ్చు, ఇట్లా అభివృద్ధి చేయొచ్చు, ప్రజలతో ఇలా ఇంటరాక్ట్ అవ్వచ్చు అని. గెలిచిన తర్వాత నిరంతరం ప్రజలతో మమేకమవుతా, అన్ని జిల్లాల పర్యటనలు చేసుకుంటా, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసుకుంటా, ప్రారంభోత్సవాలు చేసుకుంటా, ఒక నాయకుడు ఎన్ని రకాలుగా పనిచేయాలో అన్ని రకాలుగా పనిచేస్తున్నటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు అని ఈమె ఎలా చెప్తుంది, ఈమెకేం తెలుసు పవన్ కళ్యాణ్ గారి గురించి అనేటువంటిది వాళ్ళ సోషల్ మీడియాలో జనసేన పార్టీ కానీ లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, తెలంగాణకు సంబంధించిన జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అయితే ఆమెను తోర్పరబట్టి అంత పనిచేశారు. ఆయన ధర్మపురి అరవింద్ గారు అయితే అసలు ఎన్నికల్లోకి మొహం చూపించే పరిస్థితి ఉందా నీకు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటువంటి స్థాయి ఉందా నీకు అని ఆయన చేసినటువంటి కామెంట్స్ని కూడా మనం గమనించవచ్చు. ఆమె ఎందుకు అంత ద్వేషాన్ని వెళ్ళగక్కిందో, ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ గారి గురించి కానీ, కేసీఆర్ గారి ఫ్యామిలీ గురించి కానీ, కేటీఆర్ గారి గురించి కానీ ఎప్పుడూ అంతగా సీరియస్ కామెంట్ చేసినట్టు కనపడలా. అప్పుడెప్పుడో ఉద్యమం జరిగేటప్పుడు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని వసూళ్లు చేసిన వాళ్ళు, ఆ డబ్బులు వసూలు చేసే వాటికి లెక్కలు చెప్పాలని అప్పుడెప్పుడో కామెంట్ చేశారు. కానీ తర్వాత ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని అవకాశం ఉన్నంత వరకు కేటీఆర్ గారితో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్ గారిని అంత తీవ్రమైనటువంటి విమర్శలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చేయలే. మరి ఈమె ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసింది అనేది అర్థం కానటువంటి విషయం. ఒకవేళ ఏమేమన్నా జైల్లో ఉన్నప్పుడు బెయిల్ కోసం ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అయితే ఆయన సహకరించలేదు. ఎందుకంటే అవినీతి కేసుల్లో ఉన్న వాళ్ళని ఎవరు చేయగలిగేది ఏం లేదు. అవినీతి కేసుల్లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. కాబట్టి ఏంటంటే అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఏదో కాస్త నిరాకరించారని చెప్పి జోక్యం చేసుకోవటానికి అందుకోసం ఆమె టార్గెట్ చేసిందని ఒక వర్షం వినబడుతోంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని గెలుక్కోవటం ద్వారా ఆమెకున్నటువంటి కాస్త కోస్త ఇమేజ్ను కూడా కోల్పోయింది. ఆమె పైన ఉండేటువంటి కాస్త కోస్త సాఫ్ట్ కార్నర్ కూడా లేకుండా చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది.